SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వంలో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపు విషయంలో జరిగిన మోసాన్ని, అవినీతిని ఎండగడతామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ 8వ వార్డులోని బొల్లారంలోని కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు మద్దతుగా ఈ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఓటర్లను ఉద్దేశించి మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ విషయంలో నష్టపోయిన వారికి న్యాయం చేయడంతో పాటు నియోజకవర్గానికి 6,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. కేంద్రంలోని 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ ప్రాంతానికి మాత్రం బీజేపీ ఏమీ చేయలేదని మండిపడ్డారు. దేశంలో గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం చేయడం తప్ప భాజపా కేంద్ర సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, బీజేపీ నాయకులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న పట్నం సునీత మహేందర్ రెడ్డిని, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఉన్న శ్రీ గణేష్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వెన్నెల పాల్గొన్నారు. ఒకటి గమనించాలా, నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టించినాం మనము? కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించినాం. ఏమైనా అయిందా? నాగార్జున సాగర్ ఎంత బ్రహ్మాండంగా ఉంది. నిన్న మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి 1,25,000 కోట్లు, దాంట్లో 30% కమిషన్లు తిన్నా ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. అట్లా ప్రతి దాంట్లో కమిషన్లు లక్షల కోట్లకు వెళ్ళిపోయినరు. ప్రభుత్వ భూములు అమ్మేసిండ్రు, అసైన్మెంట్ భూములు బెనామీల పేరు మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు, వక్ఫ్ బోర్డు భూములకు ఎన్ఓసి ఇప్పించిండ్రు. వాళ్ళు చేసింది అంటే గది. మనం అనుకుంటున్నాం 500కో 1000 రూపాయలకు మన ఓటు అమ్ముకుంటున్నాం. అమాయక ప్రజలను చూసి డబ్బులు ఇచ్చి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు మన ఎంపీ మన సుర్మితమ్మని గెలిపించుకుంటే, మన శ్రీ గణేష్ని గెలిపించుకుంటే, మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే 800 కోట్లు మనకు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా 20 కోట్లు రావాల్సింది. మొన్ననే 49 కోట్లు శాంక్షన్ అయింది. ఆ 20 కోట్లు కూడా తేపేయడానికి, మన గురించి కొట్లాడడానికి ఇక్కడ నుంచి శ్రీ గణేష్ అన్న ఉండాలి, మనకు సెంట్రల్ నుంచి కొట్లాడడానికి మన సునీతమ్మ ఉండాలని కోరుతున్నాను. అందుకే మీరంతా ప్రతి ఒక్కరు, మీరు ఇక్కడ ఉన్నారంతా లీడర్లు, గల్లీకి పోయి చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనకు నీళ్లు కావాలంటే మీరు చూసినట్టయితే ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారు. వారికి ఇక్కడ ఉన్న బౌండరీస్ ఏ తెలియదు. కంటోన్మెంట్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని 4 మూలలు కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఇచ్చి మనం గెలిపియాలని ఓటు అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఓటు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమైతుందని మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది. మన రెండవ విషయం ఏంటంటే, మనం గత 30 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం ఉన్నది, వారి కుటుంబమే ఉన్నది, వాళ్ళే బాగుపడుతున్నారు. కానీ మన కుటుంబ సభ్యులందరూ, కంటోన్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ 30 సంవత్సరాలు ఏదైతే అవసరాలు ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, సమస్యలు పరిష్కారం కాలే, అవసరాలు అందలేదు. ఎక్కడ చూసినా ఇప్పటిదాకా ఇబ్బందులు, బాధలే ఉంది. కానీ మళ్ళీ అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే మళ్ళీ అదే పరిస్థితి ఉంటది. మీరు మార్చాల్సిన అవసరం ఉంది. మనకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆశించిన స్కూల్ అందిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. మంచి కాలేజెస్ వస్తాడు చూస్తాను, మీకు రోజు నీళ్ళు వస్తాడు చూస్తాను, పట్టాలు లేని వారికి కూడా పట్టాలు ఇప్పిస్తాను. ఏంటైతే చేయాలనుకుంటున్నాను అవన్నీ చేయాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి. మీ ఆశీర్వాదం ఇచ్చి మాకు ఒక సేవ చేయడానికి అవకాశం మా సునీత మహేందర్ రెడ్డి అమ్మ గారికి, ఎంపీ అభ్యర్థి అయిన సునీత మహేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మీ శ్రీ గణేష్ కి ఆశీర్వదించాలని మనసారా మీ అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ కంటోన్మెంట్ ప్రాంతానికి ఏమి చేసింది అని తప్పకుండా ఓటుకి అడగటానికి వచ్చినప్పుడు మీరు అడగాల్సిన అవసరం ఉంది. మోదీ గారు మాట్లాడితే గుజరాత్ మోడల్ అంటారు. మీరు గుజరాత్ మోడల్ ఏదైతే చెప్తున్నారో
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజనప్పుడు ఇచ్చిన హామీలన్నిటిలో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారా అని ఈ వేదిక మీద నుంచి గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఏదైతే ఈ మధ్య ఒక ఎన్నికల సభలో మోదీ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే హిందువుల మెడలో ఉన్న మంగళ సూత్రాలన్నీ పీకి ముస్లిం సోదరులకి క్రిస్టియన్ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటున్నారంటే మతాల మధ్య చిచ్చు పెడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సెక్యులర్ దేశమైన ఈ దేశాన్ని కేవలం ఒకే మతమని మత ప్రచారం చేస్తూ మీరు ఏదైతే గెలిచారో 2 పర్యాయాలు, ఈనాడు తెలంగాణ ప్రజలు మీకు సరిగ్గా బుద్ధి చెప్పే టైం ఇప్పుడు ఆసన్నమైంది. ఇందాక పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్లు ఈ దేశం కోసం ఈ భారత